మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? 5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసిన ప్రతి ఒక్కరూ డెఫినెట్గా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మేనిఫెస్టో అంటే ఇదివరకు చాలామంది తెలియదు, అంటే కొంతమందికి తప్ప మేనిఫెస్టో అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి అన్నదాన్ని. ఆ మేనిఫెస్టోని ఇచ్చిన దాంట్లో అన్ని కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్ మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? దానికి దీనికి అసలు పోలికే లేదు సార్. అక్కడికే నాకు అలాగ అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన మనందరికీ తెలుసు, అంటే ఇందాక మేనిఫెస్టో గురించి చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను. 600 సుమారు 650 సుమారు హామీలు ఇచ్చి దాంట్లో ఏది కూడా నెరవేర్చకుండా ఏదో 1-6 ఏదో అప్పుడొకప్పుడు ఎలక్షన్ ముందు ఒక 4 నెలలు 6 నెలల ముందు ఏదో కార్యక్రమాలు చేసి మేనిఫెస్టోనే కనపడకుండా చేసిన గనుడు ఆయన. ముమ్మడివారి నియోజకవర్గంలో గతంలో చేసిన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన కష్టం, మా అందరితోటి ప్రజలందరితోటి మమేకమై అందరికీ అందుబాటులో ఉండటం, ఇవన్నీ చూసుకుని బేరీజ్ వేసుకుని ఎటువంటి పోటీ లేకుండా ఇంకో పేరు అన్నది అసలు ఎక్కడెక్కడ ఎవరు అనుకుంటారేమో తప్ప అసలు ఈయన గురించి మార్పు అన్నదే ఇప్పుడు దాకా అసలు ఆలోచనే లేదు. ఇటు అధిష్టానానికి లేదు, ఇక్కడ ప్రజలకి లేదు. కాబట్టి ఇప్పుడు అంటే కొత్తగా ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడున్న వాళ్ళే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇక్కడ మార్చవలసిన పని లేదండి సతీష్ గారిని, ఎట్టి బస్సులని. ఆయనకి మించిన అభ్యర్థి లేడు, దాంట్లో సమస్య లేదు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, ఎవరికి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చాడు. అందరికీ అందుబాటులో ఉంటారా? అంటే మీకు ఎప్పుడన్నా అవసరం ఉంది అంటే వచ్చి ఆదుకుంటారా? ఆపదలో కానీ లైక్ మీకు ఏదన్నా సమస్య ఉంటే దాన్ని పరిష్కరిస్తారా? డెఫినెట్గా అండి. ఏ సమస్య వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం వెళ్ళినా, లేకపోతే ఎనీ టైం ఇంతవరకు ఎవరికి ఇబ్బంది, ప్రజలకు కానీ మాకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు అభివృద్ధి కానీ సంక్షేమ విషయాల్లో కానీ దేనికైనా అండగా ఉంటాడండి. అందుకే ఆయనకి అంత మంచి పేరు ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అర్హులైన అందరికీ అందుతున్నాయి సార్. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని జగన్ గారు? ఆయన మంచి పరిపాలన చేశారు కాబట్టి ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. సో జగన్ గారి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి బాగుందా? గత పాలనలో అభివృద్ధి మా బాగుంది? అబ్బాయికి అయితే విద్యా దీవెన అవి పడుతున్నాయండి. మా అమ్మాయికి అయితే ఈ సంవత్సరమే జాయిన్ అయిందండి, చిన్న పాప అండి. ఇంకా అమ్మఒడి డబ్బులు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పడతాయి. అంటే వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? అంతే. సో రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని జగన్ గారు? మాకు ఆయన వల్ల పరిపాలన బాగుందండి. అమ్మ ఒడి మా మనవరాళ్ళకి వచ్చాయండి. మాకైతే 45 సంవత్సరాలకి 18,000 వచ్చాయండి. రుణమాఫీ వచ్చాయండి డోక్రా తరపుని. అన్ని బాగానే ఉన్నాయండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వ పాలన బాగుందా? ఈ పరిపాలన జగన్ గారి పరిపాలన బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? సార్ ఉంటారండి. మీరు అనుకున్న విధంగా పథకాలు కానీ పనులు కానీ అన్ని చేశారంటారా? వాలంటీర్ల ద్వారా తెలియదు. అభివృద్ధి ఏ విధంగా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగుందండి, అభివృద్ధి బాగుందండి. సో జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంట? జరిగిందండి సార్. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకున్నారు? మాకైతే పొన్నాడు సతీష్ కుమార్ గారు. ఎందుకని పొన్నాడు సతీష్ కుమార్ గారు? అంటే మాకు నీళ్ళకి మాకు ఏమీ ఇబ్బంది లేకుండా చేశారండి. మా ఊరు బాగా చేశారు, అభివృద్ధి బాగా చేశారండి. సో జగన్ గారి ప్రభుత్వం పాలన బాగుందా, లేదంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? మాకు జగన్ ప్రభుత్వమే బాగుందండి. అంటే మా పాపలకి జగన్ విద్యా దీవెన, అమ్మఒడి, మాకు రుణమాఫీ అన్నీ చేశారండి. జగన్ గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అందేయండి. సో జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా? సో గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? నాకు జగన్ గారి ప్రభుత్వం వల్ల అభివృద్ధి పొందేమండి. స్థానిక ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు. అన్ని సమస్యలు ఏమైనా ఉంటే దానికి పరిష్కారం చూపిస్తారా? చూపిస్తారు. వాలంటీర్ల ద్వారా మాకు చూపిస్తారు. మేము ఏదొచ్చినా వాలంటీర్లను అడిగితే వాళ్ళు చేస్తారు. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాకు పెద్దపీట వేశారండి. మరి పిల్లలకి బాగా అభివృద్ధి చేశారండి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు?
న్యాయం జరిగిందండి, కరెక్టే. ఆడవాళ్ళకి అమ్మఒడి వేశారండి, విద్యా దీవెన, వసతి దీవెన అలా పిల్లలకి చేశారు. మాకు డ్వాక్రా గురించి రుణమాఫీ వేశారండి. 45 సంవత్సరాలకు 18,000 వేశారు. మాకు పర్వాలేదండి ఆడవాళ్ళకి.